హలో ఫ్రెండ్స్, కమింగ్ గణేష్ చతుర్థికి ఈ పేపర్ క్రాఫ్ట్ ఐడియా మీకోసం. సో ఫస్ట్ ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని దాన్ని రౌండ్‌గా కట్ చేసుకోండి. సో దాన్ని ఒక ఆరెంజ్ కలర్ షీట్ మీద ప్లేస్ చేసుకొని, మంచిగా కట్ చేసుకొని దాన్ని దాని మీద ప్లేస్ చేసుకొని స్టిక్ చేసుకోండి. సో స్టిక్ చేసుకున్న తర్వాత ఒక సింపుల్ అండ్ ఈజీ వినాయకుడి డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని ఫస్ట్ పెన్సిల్‌తో మీరు ఆ షీట్ మీద డ్రా చేయండి. సో పెన్సిల్‌తో డ్రా చేస్తే మనకి ఎరేజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి. సో వన్స్ మనకి డ్రాయింగ్ బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది అనుకున్నప్పుడు, మీరు కలర్ పెన్సిల్‌తో దాన్ని థిక్‌గా చేసుకోవచ్చు. సో ఆరెంజ్ కలర్ షీట్ మీద మనం బ్లాక్ కలర్‌తో గనక డ్రాయింగ్ ఏస్తే బాగా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. సో నేను ఆ కలర్స్ చూస్ చేసుకున్నాను. మీకు వేరేవి నచ్చితే అవైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి వినాయక చవితికి పూజ చేసుకోవడానికి మండపం కట్టుకుంటాం కదా! ఆ మండపం బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌కి బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత ఏంటంటే మనము గ్రీన్ కలర్ షీట్స్ తీసుకొని, వాటిని మనము లీవ్ షేప్‌లో అవి నెమలి పించాల టైప్‌లో రావాలి. అందుకని మనం లీఫ్ షేప్‌లో కట్ చేసుకోవాలి వాటిని. లీఫ్ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత, మనము యెల్లో ప్లస్ స్కై బ్లూ, ఆరెంజ్ ఇవన్నీ ఓవెల్ షేప్‌లో ఒకదానికన్నా ఒకటి చిన్న సైజ్‌లో కట్ చేసుకోవాలి. సో వీటన్నింటిని ఆ గ్రీన్ కలర్ లీఫ్ మీద మధ్యలో ప్లేస్ చేసి నెమలి పించం షేప్ వచ్చేలాగా మనం చేయాలి. యెల్లో కలర్‌నేంటంటే మనం కొంచెం హైలైట్ చేస్తున్నాము నీట్‌గా రావడానికి. సో ఫైనల్లీ హార్ట్ సింబల్స్‌ని డార్క్ బ్లూ కలర్‌తో కట్ చేసుకొని వాటిని అంటించేసి మనము నెమలి పించాలు రెడీ చేసుకోవాలి. సో ఇది కొంచెం లైట్‌గా కనిపిస్తుందని నేను ఒక డిజైన్ గీసుకుంటున్నాను. సో దట్ మంచి లుక్ వస్తుందని. సో మీకు కూడా ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నెమలి పించాలన్నీ డబుల్ గమ్ ప్లాస్టర్‌తో మనం స్టిక్ చేసుకుంటున్నాం వాటికి. డబుల్ గమ్ ప్లాస్టర్‌తో స్టిక్ చేసేసుకుంటే, మన పేపర్ క్రాఫ్ట్ అనేది రెడీ. ఈ ఐడియా గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.